గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్స్ అన్న డేట్ ఎక్స్టెండ్ అవుతుందా అన్నది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ అన్న 15th లోపే అప్రూవ్ అయిపోతుందా, 15th లోపే అప్రూవ్ అవ్వాలన్నా, 15th తర్వాత అప్రూవ్ అవుతాయా, లేదంటే రిజెక్ట్ అయితే డాక్యుమెంట్ సబ్మిట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో వీడియోని అయితే లైక్ చేసి హైప్ చేయండి. విల్ కంటిన్యూ అవర్ టాపిక్. ఓకే, సో ఫస్ట్ థింగ్, డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారా? సో ఎప్పుడైనా కూడా 15th లాస్ట్ డేట్ అని ఇచ్చింది కదా. లాస్ట్ 3 years నుంచి నేను సిపి గెట్ చూస్తున్నా కదా, వాళ్ళు డేట్ ఎక్స్టెండ్ చేస్తారు మ్యాక్సిమం. ఒకవేళ చేయకపోయినా ఆ సైట్ అనేది నెక్స్ట్ డే 16th రోజు కూడా 17th రోజు కూడా 1-2 days ఓపెన్ ఉంటుంది. ఓకే, సో దట్ మీన్స్ మ్యాక్సిమం 90% 16th 17th ఓపెన్ ఉండనీకే ఛాన్స్ ఉంది సైట్. మ్యాక్సిమం సైట్ క్లోజ్ కాదు 15th తోటి. కానీ మనకు అఫీషియల్గా వాళ్ళ సైడ్ నుంచి ఏం నోటీస్ రాలేదు కాబట్టి డేట్ ఎక్స్టెన్షన్ గురించి ఏదైనా నోటీస్ వస్తే పక్కా నేను వీడియో చేస్తా దట్ డేట్ ఎక్స్టెండ్ అయ్యింది అని. ఓకేనా, యాజ్ ఆఫ్ నౌ మనకి ఇంకా టైం ఉంది కాబట్టి లాస్ట్ డేట్కి కొంచెం వెయిట్ చేయండి. మేబీ రేపు ఈవినింగ్ లోపైనా ఏదైనా అప్డేట్ వస్తే రిగార్డింగ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డేట్. సిపి గెట్ 15th September కదా మనకు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అడ్మిషన్ చేయడానికి. సో ఏమన్నా వస్తే రేపు ఈవినింగ్ వరకైనా వీడియో చేస్తా, అది క్లియర్. బట్ మ్యాక్సిమం అయితే పక్కా ఎక్స్టెండ్ చేస్తారు, ఎందుకంటే చాలా తక్కువ టైం ఇచ్చారు. 5 days టైం ఇచ్చారు, 5-6 days. అది చాలామందికి సరిపోలేదు. అండ్ వాళ్ళకి తెలుస్తుంది, డేటా వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే డేటా మొత్తం చూస్తారు. మొత్తం ర్యాంక్ కార్డ్స్ ఎంతమంది వచ్చినాయి పీజీ స్టూడెంట్స్కి, వచ్చిన క్వాలిఫై అయిన క్యాండిడేట్స్లో అవుట్ ఆఫ్ ఒక 30,000 or 20,000 అనుకుంటే అందులోంచి ఎంతమంది వాళ్ళు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకున్నారో అని డేటా వస్తుంది వాళ్ళకి. ఓకే, ఏ సబ్జెక్ట్ నుంచి ఎంతమంది వచ్చారు అని ఓవరాల్గా చూసి, సో ఒకవేళ చాలామంది మిస్ అయ్యారు అనుకో, వాళ్ళు అప్పుడు డేట్ ఎక్స్చేంజ్ చేస్తారు. ఇంకా చాలామంది వేసుకోలేరు. సో వాళ్ళు డిపెండింగ్ ఆన్ ద డాటా వాళ్ళు ఎంతమంది సబ్మిట్ చేసి చూసుకొని డేట్ ఎక్స్చేంజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది క్లియర్. నెక్స్ట్ థింగ్, సెకండ్ పాయింట్ ఏంటంటే 15th తర్వాత మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది డేట్ ఎక్స్టెండ్ అంటే లైక్ అప్రూవల్స్ అయితే అని అడుగుతున్నారు. మనకి 15th అనేది సబ్మిషన్ చేయడానికి లాస్ట్ డేట్ అండి. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ని సబ్మిషన్ చేయడానికి లాస్ట్ డేట్ 15th September. సో 15th September లోపు 15th September నైట్ 12 దాకా సైట్ అనేది ఉంటుంది. ఓకే, తర్వాత కూడా ఉంటుంది కానీ బట్ అఫీషియల్ టైం టేబుల్ ప్రకారం 15th September 2025 వరకు midnight వరకు ఉంటుంది. సో ఆ లోపు మీరు సర్టిఫికేట్లు అనేవి సబ్మిట్ చేయాలి అంతే. సబ్మిట్ చేసిరంటే మీరు తర్వాత 16, 17, 18, 19 వరకు కూడా అప్రూవల్స్ అయితే ఉంటాయి. ఏదైనా ఒక డాక్యుమెంట్ రిజెక్ట్ అయితే 16, 17, 18, 19 కూడా మీరు రీఅప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే అది అప్రూవల్ అవుతుంది. ఓకేనా, రీఅప్లోడ్ చేసుకోనికి అప్రూవల్ కానీ రీఅప్లోడ్ చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేయండి. 15 తర్వాత కూడా వేసుకోవచ్చు. కానీ ఫస్ట్ టైం మీరు డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయడానికి 15th September లాస్ట్ డేట్ దేనికి, సర్టిఫికెట్లు సబ్మిట్ చేయడానికి. అది సబ్మిషన్ అయిపోయిన తర్వాత మాకు తర్వాత 16, 17, 18 కూడా అప్రూవల్స్ అనేవి జరుగుతాయి. ఓకే, ఏదైనా డాక్యుమెంట్ రిజెక్ట్ అయితే 16, 17, 18 కూడా మీరు ఆ డాక్యుమెంట్ రీఅప్లోడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయొచ్చు. ఓకేనా, సో దానివల్ల ఏమవుతుంది అంటే మీరు టెన్షన్ తీసుకోకూరి. అన్న 15th లాస్ట్ డేట్, 15th లోపు అప్రూవల్ అయిపోవాలి, మళ్ళీ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. నాది ఇంకా అయితే లేదు. చెప్పినా కదా, 40-50 వేల మంది ఉన్నారు మీ అసొంటోళ్ళే. వాళ్ళందరి సర్టిఫికెట్లు వెరిఫై చేయాలి. ఓకే, మధ్యలో సండే వచ్చింది. రేపు సండే వచ్చినా కూడా నాకు తెలిసి మేబీ వర్క్ చేస్తారేమో, లేదంటే గ్యాప్ ఇస్తారేమో, ఏం చేస్తారో మరి వాళ్ళు. సో సండే వచ్చింది మధ్యలో, ఇదంతా పని ఉన్నది కాబట్టి అప్రూవల్స్ అనేవి అవుతాయి. బట్ కొంచెం టైం పడుతుంది. 16, 17, 18 కూడా అప్రూవల్ అవుతాయి. 20 మనకి వెబ్ ఆప్షన్ లాస్ట్ డేట్, 18, 19, 20th రోజు వెబ్ ఆప్షన్ లాస్ట్ డేట్ కాబట్టి 20 దాకా కూడా అప్రూవల్స్ అవుతాయి. మీకు 19th రోజు 18th రోజు అప్రూవల్ అయినా కూడా మీకు 20th రోజు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, 20 లాస్ట్ డేట్ కాబట్టి. ఓకేనా, సో దానికేం టెన్షన్ పెట్టుకోకూరి. అప్రూవల్ కాలే అంటే 15 తర్వాత కూడా అప్రూవల్స్ అయితే మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసేసారు సర్టిఫికేషన్ వెరిఫికేషన్. సో ప్రాబ్లం లేదు. సర్టిఫికేట్లు సబ్మిట్ చేయడానికే 15th September లాస్ట్. 15th September అయిపోయినాక 16, 17, 18 కూడా మీరు రీఅప్లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా రిజెక్ట్ అయితే లేదంటే అప్రూవల్స్ అనేవి వెరిఫైడ్ అనేవి తర్వాత కూడా అవుతాయి. లైక్ 15th September తర్వాత కూడా అప్రూవల్స్ అయితే వెరిఫైడ్ అయితే అంతా జరుగుతుంది ప్రాసెస్. సో చాలామంది అన్న నా దగ్గర ఈ సర్టిఫికేట్ లేదు, ఆ సర్టిఫికేట్ లేదు అంటారు. ప్రస్తుతానికైతే మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ తోటి మీరు చేసుకోండి. ఓకేనా, ఎందుకంటే లాస్ట్ డేట్ ఉంది కాబట్టి లేకపోతే ఏం చేయలేం కదా. ఇన్కమ్ సర్టిఫికేట్ లేదన్నా, అది లేదన్నా, ఇది లేదన్నా అని అడుగుతున్నారు. సో మీరు ఉన్న సర్టిఫికేట్స్తో సబ్మిట్ చేసుకోవాలి. తర్వాత ఈమెయిల్ సపోర్ట్ ద్వారా ఏదైనా డాక్యుమెంట్ లేకపోతే యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ వీడియో చేసిన సిపి గెట్ ఎడిట్ ఆప్షన్ వీడియో అని. అందులోనే వెబ్సైట్లో ఈమెయిల్ సపోర్ట్ ఉంటుంది, అది క్లిక్ చేసి అందులో మనం ఏదైనా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఏదన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే అందులో పెట్టి సబ్మిట్ చేస్తే, రిక్వెస్ట్ పెడితే వాళ్ళు యాడ్ చేస్తారు. ఓకేనా, లేదా tgcpget2025@gmail.com కూడా మెయిల్ పెట్టచ్చు. ఓకే, సో అది నేను చెప్పాలనుకుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సండే కాబట్టి ఈరోజు కూడా సైట్ ఓపెన్ ఉంటుంది. అన్న సైట్ క్లోజ్ ఉంటుందా సండే అంటే కాదు, ఈరోజు కూడా ఓపెన్ ఉంటుంది.
రేపు కూడా ఓపెన్ ఉంటుంది. సో 2 డేస్లో మీరు చేసుకోండి. ఏమైనా డేట్ ఎక్స్టెండ్ అయితే మాత్రం వీడియో చేస్తా. ఓకేనా? ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో till then and signing off. This is your campus student. All the best to each and everyone. Don't make any mistakes.